మీరు పుట్టినప్పుడు మీ మీద ఒక ముద్ర పడింది. మీ స్థాయి ఇదని, మీ తెలివితేటలు ఇవని, మీరు జీవితంలో ఇంతకంటే ఎదగలేరని మీ చుట్టూ ఉన్న సమాజం ఒక సరిహద్దు గీసింది. కాని మీ అస్తిత్వాన్ని పూర్తిగా మార్చేసి ఈ ప్రపంచం మిమ్మల్ని చూసే కోణాన్నే తలకిందులు చేసే శక్తి మీలో ఉందా? ఎవరో రాసిన మీ తలరాతను మీరే చెరిపేసి మీకంటూ ఒక కొత్త చరిత్రను రాసుకోగలరా? ఈ ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం. విశ్వామిత్రుడు 5000 ఏళ్ల క్రితం ఒక రాజుగా ఉన్న మనిషి తలుచుకుంటే దైవత్వాన్ని కూడా శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆయన కథలో దాగి ఉన్న ఆ సంకల్పశక్తి రహస్యం ఏమిటి? అది నేటి పోటీ ప్రపంచంలో నిరంతరం వైఫల్యాలతో సతమతమయ్యే యువతకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుంది? ఈరోజు మనం విశ్వామిత్రుడి జీవితాన్ని ఒక పాత పురాణంలా కాకుండా ఒక మనిషి తన పరిమితులను ఎలా అధిగమించాలో నేర్పే మోడరన్ సైకలాజికల్ వార్ఫేర్లా అర్థం చేసుకుందాం. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీ మీద మీకున్న అపనమ్మకం పటాపంచలై ఒక అజేయమైన సంకల్పం మీలో ప్రాణం పోసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. విశ్వామిత్రుడి అసలు పేరు కౌశికుడు. ఆయన ఒక శక్తివంతమైన రాజు. ఆయన దగ్గర అపారమైన సైన్యం ఉంది, అధికారం ఉంది. కాని ఒకరోజు ఆయన వశిష్ఠ మహర్షిని కలిసినప్పుడు తన అహంకారం ముక్కలైంది. తన దగ్గర ఉన్న భౌతిక బలాలన్నీ వశిష్ఠుడి దగ్గర ఉన్న మానసిక బలం ముందు, అంటే ఆ బ్రహ్మతేజస్సు ముందు బలాదూర్ అని ఆయనకు అర్థమైంది. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. చాలామంది తమకంటే గొప్పవారిని చూసినప్పుడు అసూయపడతారు లేదా వారిని తగ్గించాలని చూస్తారు. కాని కౌశికుడు అలా చేయలేదు. నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి అని ఒక అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. నేటి కాలంలో మనం దీనిని ఐడెంటిటీ షిఫ్ట్ అంటాం. అంటే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారాలని కోరుకోవడం. రాజుగా ఉన్న కౌశికుడు ఋషిగా మారాలని నిర్ణయించుకోవడం అంటే తన కంఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటకు రావడమే. మీ జీవితంలో కూడా మీరు ఒక పెద్ద మార్పు కోరుకుంటున్నప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న స్థితిని పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేదే మొదటి ప్రశ్న. సంకల్పమంటే కేవలం కలలు కనడం కాదు. సంకల్పమంటే మీరు మీతో చేసుకునే ఒక రాతపూర్వకమైన ఒప్పందం. అందులో రద్దు చేసుకునే ఆప్షన్ ఉండదు. విశ్వామిత్రుడు అడవికి వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు. కాని ఆయన ప్రయాణం సాఫీగా సాగలేదు. ఆయనకు మేనక రూపంలో ఒక పెద్ద ఆకర్షణ ఎదురైంది. ఆయన తన నియమాన్ని కోల్పోయాడు. 10 ఏళ్ల తపస్సు ఒక్క క్షణంలో బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన పతనాన్ని కాదు, ఆయన తిరిగి లేచిన తీరును. నేటి యువత ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా, ఒక రిలేషన్ బ్రేక్ అయినా జీవితం అయిపోయిందనుకుంటున్నారు. కానీ విశ్వామిత్రుడు మనకు నేర్పేది ఏమిటంటే, నీ లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డావు అనేది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు మళ్లీ 0 నుండి మొదలుపెట్టావు అనేదే ముఖ్యం. ఆయన మళ్లీ తపస్సు ప్రారంభించాడు. ఈసారి రంభరూపంలో ఇంకో పరీక్ష వచ్చింది. ఆయనకు కోపం వచ్చింది. మళ్లీ తపస్సు భగ్నమైంది. ఆయన పదే పదే ఓడిపోయాడు. కాని ఆయన సంకల్పం మాత్రం వెనక్కి తగ్గలేదు. ఓటమిని అంగీకరించని వాడినే విజయం వెతుక్కుంటూ వస్తుంది. విశ్వామిత్రుడి జీవితంలో త్రిశంకు స్వర్గం సృష్టించడం అనేది ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ పాఠం. ఒక రాజును సశరీరంగా స్వర్గానికి పంపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాని ఇంద్రుడు అడ్డుకున్నాడు. ఆ వ్యవస్థ ఆయనను రిజెక్ట్ చేసింది. నువ్వు చెప్పినట్టు ఇక్కడ జరగదు అని త్రిశంకువును కిందకు నెట్టేసింది. ఆ క్షణంలో విశ్వామిత్రుడు ఆ వ్యవస్థతో వాదించలేదు, బ్రతిమలాడలేదు. నువ్వు నీ స్వర్గంలో చోటు ఇవ్వకపోతే ఏంటి, నేను నా సొంత స్వర్గాన్ని సృష్టించుకుంటాను అని ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త నక్షత్రాలను సృష్టించడం మొదలుపెట్టాడు. నేటి స్టార్టప్ ప్రపంచంలో దీనినే డిస్రప్షన్ అంటాం. ప్రపంచం మీకు తలుపులు మూసేసినప్పుడు మీరే ఒక కొత్త ద్వారాన్ని నిర్మించుకోవాలి. మీ ప్రతిభకు గుర్తింపు లభించినప్పుడు మీకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి. విశ్వామిత్రుడి సంకల్పం ఎంత శక్తివంతమంటే ఆయన ప్రకృతి నియమాలను కూడా సవాలు చేయగలిగాడు. మీరు మీ పనిలో అంతటి పట్టుదలను చూపిస్తే ఈ ప్రపంచం మీకు తలవంచక తప్పదు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం విల్ పవర్ గురించి చెబుతున్న విషయాలన్నీ విశ్వామిత్రుడి జీవితంలో అప్పుడే కనిపిస్తాయి. సంకల్పమనేది ఒక కండరం లాంటిది. దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంత బలంగా మారుతుంది. విశ్వామిత్రుడు తన కోపాన్ని జయించడానికి, తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి 1000 ఏళ్లు సాధన చేశాడు. ఆయన కేవలం మంత్రాలు చదవలేదు, తన మెదడులోని నాడీ వ్యవస్థను పూర్తిగా మార్చుకున్నాడు. దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే నిరంతర సాధన ద్వారా మనం మన ఆలోచనా తీరును, మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. విశ్వామిత్రుడు రాక్షసుడిలాంటి కోపం ఉన్న రాజు నుండి ప్రశాంతమైన ఋషిగా మారాడు అంటే
అది ఆయన సాధన ఫలితం. మీరు కూడా ఈరోజు సోమరిపోతులుగా ఉండవచ్చు, బలహీనంగా ఉండవచ్చు. కాని మీ సంకల్పం బలంగా ఉంటే రేపు మీరు ఒక విజేతగా మారకుండా ఎవరూ ఆపలేరు. మార్పు అనేది బయట నుండి రాదు, అది మీ లోపల మీరు తీసుకునే నిర్ణయం నుండి మొదలవుతుంది. విశ్వామిత్రుడు మనకు నేర్పిన మరో గొప్ప పాఠం త్యాగం. సంకల్పం నెరవేరాలంటే మీరు దేనినో ఒకదాన్ని త్యాగం చేయాలి. ఆయన తన రాజ్యాన్ని, సుఖాలను, చివరికి తన అహంకారాన్ని కూడా త్యాగం చేశాడు. వశిష్ఠుడిని తన శత్రువుగా చూసినంతకాలం ఆయనకు బ్రహ్మర్షి స్థాయి లభించలేదు. ఎప్పుడైతే ఆయన వశిష్ఠుడిని తన గురువుగా అంగీకరించి వినయంగా ఆయన ముందు నిలబడ్డాడో అప్పుడే ఆయనకు ఆ గౌరవం దక్కింది. అంటే మీ సంకల్పం నెరవేరడానికి అడ్డుపడుతున్న అతిపెద్ద శత్రువు బయటలేదు, అది మీ లోపల ఉన్న అహంకారం. నేటి యువతలో ఇగో అనేది ఎదుగుదలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఏదైనా నేర్చుకోవాలన్నా, ఎవరినైనా సలహా అడగాలన్నా మన ఇగో అడ్డు వస్తుంది. కాని విశ్వామిత్రుడు రాజు అయి ఉండి కూడా ఒక ఋషి కాళ్ల దగ్గర కూర్చోవడానికి సిద్ధపడ్డాడు. లక్ష్యం వైపు వెళ్లేటప్పుడు నీ అహంకారాన్ని పక్కన పెట్టడం నేర్చుకో, అప్పుడే నీకు జ్ఞానం లభిస్తుంది. విశ్వామిత్రుడు కేవలం తనకోసం మాత్రమే తపస్సు చేయలేదు, ఆయన గాయత్రీ మంత్రాన్ని లోకానికి అందించాడు. ఒక మనిషి తన సంకల్పంతో పొందిన శక్తిని సమాజ శ్రేయస్సు కోసం వాడినప్పుడే ఆ శక్తికి పరిపూర్ణత లభిస్తుంది. విశ్వామిత్రుడు శ్రీరాముడికి గురువుగా మారి ఆయనకు ఎన్నో దివ్యాస్త్రాలను అందించాడు. అంటే మీ సంకల్పం కేవలం మీ ఎదుగుదలకు మాత్రమే కాకుండా మరో 10 మందిని తయారు చేయడానికి ఉపయోగపడాలి. ఒక గొప్ప నాయకుడు అంటే తనలాంటి మరో 10 మంది నాయకులను తయారు చేసేవాడు. విశ్వామిత్రుడు రాముడిలోని దైవత్వాన్ని గుర్తించి ఆయనను లోకరక్షణకు సిద్ధం చేశాడు. సంకల్పం అనేది ఒక వెలుగులాంటిది, అది చీకటిలో ఉన్నవారికి దారి చూపాలి. మీ జీవితంలో మీరు ఏదైనా సాధించినప్పుడు, ఆ సాధన ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించినప్పుడు మీ విల్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. సంకల్ప శక్తి గురించి విశ్వామిత్రుడు ఇచ్చే అతిపెద్ద మెసేజ్ ఏంటంటే, నీ పుట్టుక నీ గమ్యాన్ని నిర్ణయించదు. ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడు కావడమనేది అప్పట్లో అసాధ్యం. కాని ఆయన ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అంటే మీ బ్యాక్గ్రౌండ్, మీ ఆర్థిక స్థితి, మీ కులం లేదా మతం ఇవేవి మీ ఎదుగుదలకు ఆటంకాలు కావు. మీలో సంకల్పం ఉంటే మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికైనా ఎదగవచ్చు. లోకం మిమ్మల్ని ఏమని పిలిచినా పర్వాలేదు, మీరు మిమ్మల్ని ఏమని పిలుచుకోవాలనుకుంటున్నారో అదే ముఖ్యం. కౌశికుడు తనను తాను విశ్వామిత్రుడిగా మార్చుకున్నాడు. మీరు మిమ్మల్ని ఒక విజేతగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పరిస్థితులు బాగోలేవని సాకులు చెప్పడం ఆపేయండి. విశ్వామిత్రుడికి పరిస్థితులు ఎప్పుడూ సహకరించలేదు, ఆయన పరిస్థితులతో పోరాడాడు, వాటిని తన వైపు తిప్పుకున్నాడు. సాకులు చెప్పేవాడికి సంకల్పం ఉండదు, సంకల్పం ఉన్నవాడు సాకులు వెతకడు. విశ్వామిత్రుడి ప్రయాణంలో ఓర్పు అనేది చాలా కీలకమైనది. ఆయన 1000 ఏళ్లు తపస్సు చేశాడు. నేటి జనరేషన్కు ఇన్స్టంట్ రిజల్ట్స్ కావాలి. ఈ రోజు పని మొదలు పెడితే రేపు ఫలితం వచ్చేయాలి. కాని నిజమైన సంకల్పం అనేది టైం తీసుకుంటుంది. అది ఒక వటవృక్షం లాంటిది, నాటిన రోజే నీడను ఇవ్వదు. ఓపికలేని సంకల్పం నీటిమీద రాతలాంటిది. మీరు మీ లక్ష్యం కోసం ఎంతకాలమైనా నిలబడగలరా? ఎన్ని అవమానాలనైనా భరించగలరా? ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ పోరాడగలరా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే మీరు ఖచ్చితంగా విశ్వామిత్రుడు అవుతారు. సంకల్పమనేది ఒక నిరంతర ప్రవాహం, అది అడ్డంకులు వచ్చినప్పుడు ఆగిపోదు, దారి మళ్లించుకుని మళ్లీ లక్ష్యం వైపు సాగిపోతుంది. విశ్వామిత్రుడి కథ మనకు నేర్పేది ఇదే. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి, విశ్వామిత్రుడు కేవలం ఒక పురాణ పురుషుడు మాత్రమే కాదు, ఆయన మనలో నిద్రపోతున్న ఒక అద్భుతమైన సంకల్పశక్తికి ప్రతీక. ఆయన త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగితే మీరు మీ జీవితంలో అద్భుతమైన కెరీర్ను సృష్టించగలరు. ఆయన బ్రహ్మర్షి కాగలిగితే మీరు మీ ఫీల్డ్లో ఒక లెజెండ్ కాగలరు. సంకల్పమనేది మీ లోపల ఉన్న ఒక నిప్పు కణిక. దానికి మీ శ్రమ అనే గాలిని అందిస్తే అది కార్చిచ్చులా మారి మీ దారిలో ఉన్న అడ్డంకులన్నింటినీ కాల్చేస్తుంది. ఈ రోజు నుండే మీ జీవితంలో ఒక బలమైన సంకల్పాన్ని తీసుకోండి. అది ఎంత కష్టమైనా సరే దానికి కట్టుబడి ఉండండి. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎగతాళి చేసినా, ప్రకృతి మిమ్మల్ని పరీక్షించినా వెనక్కి తగ్గకండి. మీ సంకల్పమే మీ భవిష్యత్తును రాస్తుంది. ఈ వీడియో మీలో ఉన్న ఆ నిద్రాణమైన సంకల్ప శక్తిని తట్టిలేపిందని నేను ఆశిస్తున్నాను. విశ్వామిత్రుడి జీవితం నుండి మీరు నేర్చుకున్న ఒక పాయింట్ను కింద కామెంట్ చేయండి. మీరు మీ జీవితంలో సాధించాలనుకుంటున్న ఆ ఒక్క పెద్ద లక్ష్యమేమిటో గట్టిగా మనసులో అనుకోండి, దానిమీద సంకల్పం తీసుకోండి. ఈ స్ఫూర్తిని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మళ్ళీ మరో పవర్ఫుల్ జీవిత సత్యంతో కలుద్దాం.
అప్పటి వరకు మీ సంకల్పాన్ని వజ్రంలా పటిష్టం చేసుకోండి. విజయం మీదే. ధన్యవాదాలు. అంతా శుభమే జరుగుతుంది. సాగిపోండి మీ లక్ష్యం వైపు. సర్వేజన సుఖినో భవంతు. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందుకు సాగండి.